పేరునో కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి రాష్ట్ర లెవెల్ అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. అందుకని ఈ సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ సమస్యలన్నీ అంటే, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో ఏమైందో ఇందాకనే చెప్పిన. కొంతమంది నాయకులు మా నుంచి అడిదిక్కు వలసపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకని ఇలా వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో మీకు ఏం గుర్తింపు ఉంది, ఏం గౌరవం ఉంది, మీకు అక్కడ ఏం లాభం జరుగుతుంది, ఒకసారి ఆ వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిండ్రు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం కోసం నిలబడేది, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడేది కేవలం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని సవినయంగా అప్పీల్ చేస్తూ, ఎంఐఎం కాంగ్రెస్తో కలిసిపోయినా, టీఆర్ఎస్ కొల్యూడై బాయ్కాట్ చేసిపోయినా ప్రజా గొంతుకగా నిలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ని కార్నర్ చేసేది, నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, ఏ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.